గుడ్ మార్నింగ్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా వార్తా దినపత్రికల్లోని అంశాలు చూద్దాం. గవర్నర్ హరిచందన్తో స్టేట్ ఎలక్షన్ కమిషన్ భేటీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివరించిన నిమ్మగడ్డ, అధికారులతో ఎన్ఈసి వీడియో కాన్ఫరెన్స్ రద్దు అనేటువంటి వార్తను ఇచ్చారు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ మొదటి దశ దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు, కోర్టు కేసులున్న భూములు మినహా మిగతా స్థలాల అప్పగింత, టిడ్కో లబ్ధిదారులకు రూపాయితో అగ్రిమెంట్, స్థానిక ఎన్నికల సాధ్యం కాదు, ఎస్ఈసికి లేఖ రాసిన సిఎస్ నీలం సాహ్ని, కరోనా విజృంభించే అవకాశంతో ఎన్నికలకు సిద్ధంగా లేమన్న చీఫ్ సెక్రటరీ, రాజధాని అమరావతి, బీజేపీ నాయకత్వం స్పష్టంగా చెప్పింది, అమరావతి జేఏసీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేటువంటి వార్తను కూడా మనకి ప్రధానంగా వార్తా దినపత్రికలో ఇచ్చారు. అలాగే అంతర్జాతీయ వార్తను చూస్తే భారత్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్న అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ అనేటువంటి వార్త కూడా మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ముంబై హైకోర్టు ఆదేశం, వివిని వరవర్రావుని ఆసుపత్రిలో చేర్చండి, సైనికులకు ఆధునిక సదుపాయాలు, ఈ శిబిరాలు స్మార్ట్, యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్ మోదీతో కలిసి పనిచేస్తాం, కారులోని 4 సురక్షితం, ఖుష్బూ కారుకు ప్రమాదం, డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ, కోర్టు స్టే ఉన్న చోట మినహా మిగతా అంతటా కార్యక్రమం, కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన స్పందన సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ₹1 టిడ్కో ఇల్లు, 300 చదరపు అడుగుల ఇంటిని అగ్రిమెంట్ ఆఫ్ సేల్, స్పందన సమీక్షలో సీఎం వైఎస్ జగన్, బాబు స్కీమా జగన్ స్కీమా, ఏది కావాలో కోరుకోండి, బాబు స్కీమ్లో 20 ఏళ్ల పాటు వడ్డీతో 7 లక్షలు కట్టాల, జగన్ స్కీమ్ అయితే ₹1 అగ్రిమెంట్, రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్ల నిర్మాణం, 15 రోజుల్లోగా రైతులకు నగదు చెల్లించాలి, రైతులు ధాన్యం సేకరణ వివరాలు ఆర్బీకే వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి, అమ్ముడు పోనివి పంటలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి, అధికారులతో సీఎం వైఎస్ జగన్ అనేటువంటి వార్తనిచ్చారు. ప్రభుత్వంతో కావాలనే ఘర్షణాత్మక వైఖరి, చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీర్పు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ధ్వజం, కరోనా కాటుకు 6,890 మంది బలి, ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించలేం, కరోనా సెకండ్ వేవ్తో ఢిల్లీలో ఆందోళన పరిస్థితులు, చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది, నియంత్రణలో ఒక్క రాష్ట్రానిది ఒక్కొక్క తీరు, ఇతర రాష్ట్రాల ఎన్నికలతో పోల్చవద్దు, అసలైన పరిస్థితులు ఏర్పడే అనంతరం ఎన్నికలు నిర్వహిస్తాం, ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ప్రత్యుత్తరం, మంకుపట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్పై హైడ్రామా, నిన్న రద్దు, నేడు నిర్వహించే యోచన, సిఎస్కు మరోసారి నిమ్మగడ్డ లేఖ, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటి వార్తనిచ్చారు. ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్లోని అంశాలు చూద్దాం. ఆర్ఎన్ఆర్ నీటి విడుదల, జిల్లాలో అతి పెద్ద ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ 5 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండింది, దీంతో వరద నీటిని అనుబంధంగా చెరువులు నింపేందుకు వీటిని విడుదల చేశారు అనేటువంటి వార్తనిచ్చారు. విశ్వరూపిణి అశ్వవాహిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అశ్వవాహనంపై కల్కి అవతారంలో భక్తులను పద్మావతి దేవి అనుగ్రహించిందనేటువంటి వార్తనిచ్చారు. అలాగే హరి శేషశయన విహారి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పెద్ద శేష వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. నాగుల చవితి సందర్భంగా బుధవారం రాత్రి ఉభయ దేవేరులతో కలిసి 7 పడగల ఆదిశేషుని నీడన మాడవీధుల్లో విహరించారనేటువంటి వార్తనిచ్చారు. డి ఫార్మసీ దరఖాస్తులకు గడువు పెంపు, పొత్తులు ఎత్తులు, తిరుపతి ఉప ఎన్నికపై ప్రతిపక్ష పార్టీల మంతనాలు, అభ్యర్థిత్వంపై లోపాయకారిక ఒప్పందాలు, ఎవరికి వారే పోటీకి సన్నాహాలు అనేటువంటి వార్తను ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లా వార్తా దినపత్రికల్లోనూ అంశాలు చూద్దాం.
డిసెంబర్ 25న డీఫామ్తో పేదలకు ఇంటి పట్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఖరీఫ్ పంట కొనుగోలుపై దృష్టి పెట్టాలి. రబీ అవసరాలు తీర్చండి. వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ ఆట. మంచి స్థానాల కోసం ఆధిపత్య పోరు. మదనపల్లెకు మహర్దశ. కేంద్ర విశ్వవిద్యాలయానికి స్థలాల కేటాయింపు. ఫలించిన ఎంపీ మిథున్ చొరవ. వైద్య శాఖలో కింగ్ మేకర్. సీనియర్లు కాదని జూనియర్లకు డిపిఓ పోస్టు. కోవిడ్ నిధుల ఖర్చులో చేతివాటం అనేటువంటి వార్తనిచ్చారు. మహిళా హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఇదే అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేత తిరుత్తని వేణుగోపాల్ కూడా స్వాగతం పలుకుతాం. ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కోర్టు అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అంటే కోర్టు ద్వారా ప్రతిపక్ష పార్టీలు అప్రోచ్ అవ్వడంతో ఈ తంతు పెండింగ్లో పడినటువంటి ఒక పరిస్థితి. సో ఎన్నోసార్లు రివైజ్ అవుతున్నప్పటికీ డిసెంబర్ 25వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉన్న వాటివి మినహా మిగతా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. డీఫామ్ పట్టాలతో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలనుకుంటున్నారు. అంటే చంద్రబాబు స్కీమ్ కావాలా, జగన్ స్కీమ్ కావాలా? చంద్రబాబు స్కీమ్ అయితే 20 ఏళ్ల పాటు వడ్డీతో 7 లక్షల రూపాయలు కట్టాలి. అలా జగన్ స్కీమ్ అయితే ₹1 అగ్రిమెంట్ చేసుకుంటే చాలు, మళ్ళీ విడత కట్టాల్సిన అవసరమే లేదనేటువంటి కొత్త స్కీమ్ కూడా ఏపీ టిడ్కో ద్వారా ₹1కే టిడ్కో ఇల్లు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈసారైనా ఏమైనా కరుణా కటాక్షాలు దొరుకుతాయా అనేటువంటి అంశాలు కూడా చర్చిద్దాం. ఏమంటారు వేణుగోపాల్ గారు? ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎలాంటి ఎత్తులు వేయబోతారు? ముందుగా సిటీ కేబుల్ యజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా వీక్షించే ప్రేక్షకులకి శుభోదయం. సార్, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే 3 నెలలకంతా పేద ప్రజలకందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే పేదలు అర్హులు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో బాగా పరిశీలించి దాదాపు 66,518 ఎకరాలని 23,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తిని ప్రభుత్వం భూములు కాకుండా కొన్ని భూములు కొనడం కూడా జరిగింది. దాన్ని మొత్తం 30,68,281 మందికి లబ్ధిదారులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన వెంటనే 3 నెలలకంతా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ఏదో డిస్ప్యూట్ సైట్స్ అని, ఏదో ప్రభుత్వము సామాన్ల దగ్గర తీసుకునేసిందని చెప్పి ఏదో ఒక విధంగా కోర్టులకు వేసి దాన్ని నిలుపుదల చేసి మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే కోర్టులో వేసి నిలిపించింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అదే టయానికి ఇవ్వలేదని చెప్పి మీరు పోయి ఇల్లు స్వాధీనం చేసుకోండి, మీరు ఇళ్లలో దూరండి అని చెప్పి రెచ్చగొట్టే మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిది 2 నెలల ధోరణి అని దీని ద్వారా బాగా మనకు తేటతెల్లమవుతుంది. ఈరోజు కోర్టులో పిటిషన్ వేసేసి ప్రభుత్వం ఏ విధంగా భూములు ఇస్తుంది? అన్నీ క్లియరెన్స్ ఉండి ఏదైతే ప్రభుత్వం భూములే కాకుండా ప్రైవేట్ భూములు కూడా ఎక్కడైతే అవసరమవుతుందో అన్ని డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ వాల్యూ పైన బేస్ చేసుకొని కొనడం జరిగింది. దాన్ని పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మార్చి 25 ఉగాది రోజు అనౌన్స్ చేయడం అయింది. కానీ ఈ కోర్టుల వల్ల దీనివల్ల మళ్ళీ ఏప్రిల్ 14కు మారింది. అది అంబేద్కర్ జయంతి రోజు. మళ్ళీ అక్కడ కూడా అడ్డుకోవడం వల్ల మళ్ళీ మే 30 తేదీ గవర్నమెంట్ ఫార్మేషన్ డే, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మళ్ళీ ఆ రోజు చేయాలనుకుంటే అది ఆపగలిగారు. మళ్ళీ జూలై 8వ తేదీ వైఎస్ఆర్ జయంతికి అనౌన్స్ చేసి ఆ డేట్ని కానికుండా చేశారు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అని అడ్డుకున్నారు. అది అక్టోబర్ 2 గాంధీ జయంతిని అనుకున్నారు. ఇప్పుడు చివరికి మళ్ళీ డిసెంబర్ 25కి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే కోర్టులో కేసులు ఉన్నాయో అవిటి మాత్రం ఆపేసి మిగతా లబ్ధిదారులకంతా దాదాపు 15.15 లక్షల ఇల్లు ఇవ్వడమే కాకుండా అప్పుడే ఇల్లు వాళ్ళకి నిర్మాణం చేపట్టేది కూడా అదే రోజు డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం 2 కార్యక్రమాలని 2 కాళ్ళతో చూసి ముందుకు తీసుకెళ్తుంటే ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి,
అంటే అభివృద్ధిని అడ్డుకోలేడు, ఎక్కడ మైనస్ లేదు, ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకునే పరిస్థితి లేకుండా ఏదో విధంగా కోర్టుల ద్వారా పోయి దాన్ని ఆపించడం, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఎస్సీ అయితేమి, ఎస్టీ అయితేమి, బీసీ అయితేమి, మైనార్టీలకు అయితేమి, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ఏమీ వేలెత్తి చూపించేది లేదు. ఇది మైనస్ అని చెప్పలేక టీవీలకు ముందు మీడియాలకు ముందు వచ్చి దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చెప్పి మాట్లాడితే కోర్టుకు పోవడం, కోర్టులో వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అక్కడ పోయి అడ్డగించడం, సామాన్య ప్రజలకి ఏ విషయంలో కానీ ఈరోజు 1.5 సంవత్సరంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే దాన్ని అడ్డుకోవడం, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కోర్టు ద్వారా పోయి ఆపేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుశ్చర్య. చంద్రబాబు నాయుడు గారు ఇంకన్నా మానుకుని రాష్ట్ర ప్రజలకు ఏమైతే న్యాయం జరుగుతుందో దాన్ని చూడండి, దాన్ని స్వాగతించండి. అన్యాయం జరిగితే ఖచ్చితంగా నిలదీయండి. అంతేగాని ప్రతి ఒక్కదాన్ని అడ్డుపడుతూ మీకు సమాధానం మీకు ప్రశ్నించే ఎక్కడ తావివ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది తప్పు అంటే మీరు ప్రశ్నించేదానికి ఉంది, అది తప్పు లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే దీన్ని మనం ఎట్టా అడ్డుకోలేము, దీన్ని ఎట్టా మనం ప్రశ్నించలేమని కోర్టు ద్వారా ఏదో ఒక పిటిషన్ ఆపేయడం, ఆ ముందుకు చర్య పోకుండా ఆప్ చేయడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నింద వేయడం. ఈరోజు ఏమంటే ఇళ్లలో దూరండి, మీరు బేగాలు పగల కొట్టండి, మీ ఇల్లు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో 30,68,000 మందికి లబ్ధిదారులకు ఒకే సంవత్సరంలో ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో చేపట్టిన పనిని నీరుగార్చింది నువ్వు కాదా, కోర్టుకు వెళ్ళింది నువ్వు కాదా, ఈరోజు మళ్ళీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది నువ్వు కాదా? దీనికంతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారుకి ఖచ్చితంగా గుణపాఠం అవుతుంది. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేదు. ఆ రోజు ప్రభుత్వంలోనూ 20 పాత్ర సరిగా పోషించలేదు కాబట్టి 23 సీట్లు వచ్చింది. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించకపోతే ఆ 23 సీట్లు కూడా మర్చిపోయే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. రైట్, అంటే కొత్త స్కీమ్స్ కూడా పెడుతున్నారు. ఇది బాబు స్కీమ్ అయితే లబ్ధిదారుడు 3 లక్షల అప్పును నెలకు 3,000 చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం 7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు చేతికి వస్తాయి, అప్పుడు ఆ ఇంటి పట్టా లబ్ధిదారుడు అవుతాడు అనేటువంటి బాబు స్కీమ్ అట. మరి జగన్ స్కీమ్కి వచ్చే లోపల డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ₹1 అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులు ఇంటికి ఇల్లు సొంతం అవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. ఉచితంగా ఇవ్వబోతున్నారా, ఏం చేయబోతారు దీన్ని? ఖచ్చితంగా సార్, ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇన్ని రోజులు లబ్ధిదారులకి, పేదవాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు అప్పుగా ఇవ్వడము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాన్ని ఎవరూ తీసుకోలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం చేసేదంటే ఒక ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఏదో వాళ్ళకి కావాల్సిన డమ్మీ కాంట్రాక్టర్ చేత డబ్బులు ఇచ్చేసి దాన్ని 3 లక్షలు కట్టించేయడము, దాన్ని అసలు వడ్డీతో కలిపి 20 సంవత్సరాలు 3,000 చొప్పున నెలకు 3,000 చొప్పున వసూలు చేసి 20 సంవత్సరాలకు 7 లక్షలు అయితే అప్పుడు వాళ్ళకి అర్హత ఇచ్చేదన్నమాట. మీరు ఆ ఇల్లు హ్యాండ్ఓవర్ చేసేది, అంతవరకు హ్యాండ్ఓవర్ చేసేది లేదన్నమాట. గవర్నమెంట్ అందరిలోనే ఆ పట్టాలు కానీ దానికి సంబంధించిన కాగితాలు కానీ అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు 30,68,281 ఇల్లు స్థలాలు ఇచ్చేయకుండా మళ్ళీ అదనంగా ఈరోజు 1,20,000కి మళ్ళీ మంజూరైనాయి ఇళ్ల స్థలాలు రాష్ట్రం మొత్తానికి గాను, ఇంకా అడిషనల్గా దానికి గాను ఇప్పుడు కోర్టులో మినహా మిగతావన్నిటికీ ప్రతి వరకు పట్టా ఇచ్చేదే కాకుండా ₹1 వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారన్నమాట. ఎవరు వాళ్ళకి ఈ రోజు నుంచి వాళ్ళకి అర్హత ఉంటుంది, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు దాన్ని. అంటే మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళల పేరుతో ₹1 రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా వాళ్ళకి కనీసం ₹1 కూడా అప్పు కట్టాల్సిన పని ప్రభుత్వానికి. ఆ రోజు ఏ రోజు పట్టా ఇస్తామో ఆ రోజే వాళ్ళ ఇల్లు వాళ్ళు వశమైపోతుంది. వాళ్ళు ప్రభుత్వానికి ఏం ₹1 కూడా చెల్లించాల్సిన పని లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు స్వాగతించాలి, ప్రతిపక్షాలు స్వాగతించాలి. అంతేగాని ప్రతి ఒక్కదానికి అడ్డుపల్ల వేయాల్సిన పని లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అయితేనేమి ఇంకో బీజేపీ పార్టీతో ఇంకో పార్టీ అయితే ప్రశ్నించడం లేదు. పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇచ్చి కట్టిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించాల్సింది పోయి ఈరోజు మీరు కోర్టుల ద్వారా పోయి అడ్డగించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రతిపక్షాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. అది వదిలేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పైన లేని నిందేయడము, అడ్డు ఏది
తప్పు లేదు కాబట్టి ఆయన ఏం ప్రశ్నించలేం కాబట్టి కోర్టుల ద్వారా పోయి ఆపడం ఇది ఎంతవరకు సమంజసమో. రైట్. ఉచితంగా ఇల్లు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని చంద్రబాబు కామెంట్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను తీసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక ఆ ఇళ్లను అప్పులన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక పేదలకు ఇళ్లను స్వాధీనం చేయకుండా నమ్మించి మోసం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు సార్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమంటే కోడిగుడ్డు పైన ఈకలు పెరిగినట్టుగా మాట్లాడుతున్నాడు. అసలుకి కోడిగుడ్డు పైకి జుట్టే ఉండదు. అలాంటిది చంద్రబాబు నాయుడు మాటలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటా ఉంటే అడ్డుకునింది నువ్వు, మళ్ళీ ఆ ఇల్లులు పోయి స్వాధీనం చేసుకోమని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం నువ్వే. అంటే నిన్ను ఎవరు అడ్డుకోమన్నారు? ప్రజలను ఎందుకు రెచ్చగొట్టే మాట్లాడుతున్నావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని డేట్లు మార్చారు? అనౌన్స్ చేసిన డేట్కి అంతా ఏదో ఒకటి మీరు డిస్టర్బెన్స్ చేయడం వల్లే, కోర్టుల ద్వారా ఆపడం వల్లే ఈరోజు డిసెంబర్ 25వ తేదీ లాస్ట్ డేట్గా పెట్టుకొని ఎక్కడైతే కోర్టులో కేసులు ఉన్నాయో అవన్నీ ఆపి మిగిలినవన్నీ అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పెడుతున్నారు. నువ్వు ఎన్నిళ్ళు ఇచ్చావు? 5 సంవత్సరాలు కానీ ఎన్నిళ్ళు ఇచ్చావు? ఎన్నిళ్ళు ఇచ్చారు? 600 హామీలు ఇచ్చావు. 600 హామీలో నువ్వు కనీసం కేవలం 10 హామీలన్నా నెరవేర్చావా? నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు నువ్వు ప్రతిపక్ష పాత్రలో ఉన్నావు. 23 సీట్లు నిలిచావు. ఈ 23 సీట్లు కూడా నీకు నిలబడే పరిస్థితిలో లేకుండా నువ్వు పోతాంది. ఏదైనా చేస్తే ఒక రాష్ట్ర ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. ఒకటి ఏదైనా విమర్శిస్తే దానికి తగిన సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పే విధంగా ఉండాలి. ఏదో ఒకటి నువ్వు అడిగేస్తావు, మేము చెప్పలేదంటావు, మేము చెప్పకపోతే కోర్టుకు పోలేదంటావు. అంటే ఈరోజు నువ్వు ప్రతి దాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉందో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి దాన్ని అడ్డుకుంటా ఉంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. మళ్ళీ మేమేం సమాధానం చెప్పేది? కోర్టులో వేసింది మీరే, కోర్టులో ఆపిస్తా ఉండేది మీరే, మేమేం మీకు సమాధానం చెప్పాలి? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చినాయి? ఎంతమంది పేదవాళ్ళకి ఇల్లు కేటాయించి చేశారు? ఊరికే లెక్కలు చెప్పుకుంటూ మారేడు ఏదో ఇదే భ్రమలో పెడుతున్న రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి 2019 ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పారు. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబడ్డారు. ఇంకన్నా నువ్వు మారి రాష్ట్ర ప్రజల పక్కన నిలబడి వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించు, దాన్ని తెప్పించుకొని రాష్ట్ర ప్రజలకు ఇస్తే నెక్స్ట్ అయినా నీకు ఉనికి ఉంటుంది ప్రభుత్వానికి, టీడీపీ పార్టీకి. రైట్. ఏదేమైనప్పటికీ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను డిసెంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపై విమర్శనాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఉగాది అన్నారు, సంక్రాంతి అన్నారు, రకరకాల డేట్స్ మార్చుకుంటూ పరిస్థితుల్లో కోర్టులో ఉన్నటువంటి భూములు మినహా మిగతావన్నీ కూడా డిసెంబర్ 25ని ఇవాళ డి ఫామ్ ఆధారంగా వారందరికీ డైరెక్ట్గా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. అసలు ఎవరి స్కీమ్ కావాలి? వచ్చే సోమవారం అంటే 23వ తేదీ నుంచి ఈ నెల 30 వరకు, నవంబర్ 30 వరకు టిడ్కో కింద 300 చదరపు అడుగుల ఇల్లు పొందుతున్న లబ్ధిదారుల దగ్గరకు వాలంటీర్లు ప్రభుత్వ లెటర్ తీసుకువెళ్తారు. మీకు చంద్రబాబు స్కీమ్ కావాలా, జగన్మోహన్ రెడ్డి స్కీమ్ కావాలా అని అడుగుతారు. ఏది కావాలో తేల్చుకోమని చెబుతారు. చంద్రబాబు స్కీమ్ లబ్ధిదారుడు 3 లక్షల రూపాయలను అప్పును నెలకు 3,000 రూపాయల చొప్పున 20 ఏళ్ల పాటు 20 ఇయర్స్ పాటు వడ్డీతో సహా మొత్తం 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్న చెల్లించిన అనంతరం హక్కులు ఆ లబ్ధిదారుడి చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటిని లబ్ధిదారుడు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే చంద్రబాబు స్కీములో ఒక ఇంటికి టిడ్కో ద్వారా 20 ఏళ్ల పాటు 3,000 రూపాయలు చెల్లించి 7 లక్షల రూపాయలు చెల్లించిన అనంతరం ఆ ఇంటిపైన సర్వాధికారాలు తన సొంతమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ చూద్దాం. డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లును లబ్ధిదారులకు కేవలం ₹1 అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులు ఇల్లు సొంతమవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఇక్కడ ఉచితంగానే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు మీరు ఉచితంగా ఇస్తామన్నారు, ఇవ్వలేదంటున్నారు. 3,000 రూపాయలు ప్రతి నెల ఇంటూ 20 ఇయర్స్ కడతారా, 7 లక్షల రూపాయలు కడతారా, లేదా ₹1 రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇల్లుని ఉచితంగా పొందుతారా అని గ్రామ సచివాలయం ద్వారా నియమించబడినటువంటి వాలంటీర్లు ఇకపైన మీ ఇండ్ల దగ్గరికి వస్తారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అంటే ఫామ్స్ ఇస్తారు. దానిపైన మీరు చెవరాలు చేసి ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో కూడా మీకు సొంతం అవడానికి కూడా అవకాశం ఉంటుంది.
సో ఇలా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మరోవైపు చూస్తే మరో అడ్డంకి కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మరోసారి నిమ్మగడ్డ రమేష్ పట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. కావాలనే ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అంటే, కరోనా కాటుకు 6,890 మంది చనిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఎన్నికలు నిర్వహించలేం. ఢిల్లీలో సెకండ్ వేవ్ దాటికి చాలామంది మరోసారి కరోనా బారి పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క ఎత్తు గడగ ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోల్చకండి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చెప్పినటువంటి మాటలు. అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. కానీ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ను కలిసినటువంటి నిమ్మగడ్డ రమేష్, నాకెవరు సహకరించడం లేదు, ఎన్నికలు నిర్వహించలే, ఉత్తర్వులు ఇవ్వండి, అధికారులు నా మాట వినేట్టుగా చేయండి, రాజ్యాంగాన్ని వాళ్ళందరూ ఉల్లంఘిస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ చేశారు. మరోసారి కోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కూడా తెలుస్తుంది. సో సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఎన్నికలకు వెళ్ళే ప్రతిసారి కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరమే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని. కానీ దానికి భిన్నంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత నిన్న టెలికాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్స్తో మాట్లాడాలనేటువంటి నిర్ణయానికి వచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీలం సాహ్నికి ఉత్తరం రాశారు. ఇప్పుడు కుదరదని చెప్పడంతో గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, మరోసారి మళ్ళీ లెటర్స్ పంపించడం చాలా వివాదాస్పదమవుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నెల 30వ తారీఖు వరకు లీవ్లో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆకస్మికంగా ఎవరు ప్రోద్బలంతో మరోసారి లీవ్ని రద్దు చేసుకొని ఈవేళ ఇలా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని కొడాలి నాని కూడా చెప్తున్నారు. ఎన్నికల పేరుతో ప్రాణాలకు ముప్పు తలబడేటువంటి అవకాశం ఉంది. సో తప్పుడు మార్గాలతో జరిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి కామెంట్స్ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైన సంధించినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం? అధికారులు ఎవరు హయాంలో ఉంటే వారి హయాంలో నియమిస్తే, రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్ ఉంటే రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. కానీ ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ చేయడం ఎంతవరకు సమంజసం? ఇవాళ పార్క్ హయత్ హోటల్లో అటు సుజనా చౌదరి కానీ, శ్రీనివాస్ కానీ, కామినేని శ్రీనివాస్తో కానీ వీళ్ళంతా రహస్యంగా వెళ్ళి మాట్లాడడం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వెళ్ళి మాట్లాడడం, ఈ పరిణామాలన్నీ మనం చూసాం గడిచిన 2-3 నెలల క్రితం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, సో పనిగట్టుకొని తన పదవీ కాలం ముగిసే లోపల ఎన్నికలు నిర్వహించి తద్వారా తనకు ఆ పోస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పార్టీకి న్యాయం చేయాలనేసి నిమ్మగడ్డ అనుకుంటున్నారా? ఇవాళ 1-2 కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు మాత్రం ఇప్పుడు దేశం మొత్తం కరోనా ఉంది, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని చేతులెత్తేసిన ఎలక్షన్ కమిషనర్ ఎవరిని సంప్రదించకుండా ఇవాళ మరోసారి ఎన్నికలు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. డైరెక్ట్గా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్ దగ్గరికి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. సుప్రీంకోర్టు ఏమో మీరు ప్రభుత్వంతో మాట్లాడండి, ప్రభుత్వం అడుగుజాడల్లో మీరు వెళ్ళండి అని చెప్పడం, కోఆర్డినేట్ చేసుకోవడం. హైకోర్టు ఏమో ఒకవైపు నిలబడడం, ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహించట్లేదు, పక్క రాష్ట్రంలో చేస్తున్నారు కదా, ఆ పక్క రాష్ట్రంలో చేస్తున్నారు కదా అనేసి కోర్టులో ఉన్నటువంటి జడ్జులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎందుకోసం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీర్పు రామకృష్ణారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజ్యాంగ వ్యవస్థలు వచ్చి వ్యక్తులతో కూడుకున్నది. ఒక వ్యక్తి లేదా 2 వ్యక్తులు 3 వ్యక్తులతో కూడుకున్నది, లేదా 10 మంది కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఓకే అన్నాక ఉద్యోగులు వచ్చి 10 లక్షల వాళ్ళ నుంచి వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా వాళ్ళ ప్రాణాలు తెలియగా ఉంటే వస్తారని ఉద్యోగానికి రాదు. కాబట్టి సంఘాలు వచ్చింది, మేము చేయలేము. మీ వాయిస్ కాస్త గట్టిగా మాట్లాడండి సార్, వాయిస్ వినిపించడం లే. ఉద్యోగ సంఘాలు వచ్చింది, మా ప్రాణాలు కాపాడుతారంటే ఎవరు కాపాడుతారంటే ఎవరు కాపాడలేరు. రాజ్యాంగ వ్యవస్థలు ఏమీ చేయలేవు, లేదా ముఖ్యమంత్రి ఏమీ చేయలేడు, లేదా రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఉద్యోగ సంఘాల సహకారం అవసరం. ఉద్యోగ సంఘాలు మేము చేయలేమని చేతులు వస్తే మా ప్రాణాలకు హామీ ఇస్తారంటే రాజ్యాంగ వ్యవస్థలు హామీ ఇస్తాయా?
ఇవ్వలేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది జరగడం అనేది, ఎన్నికలు అనేది ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ అనేది మూవ్ అవుతారు. అని వారు చెప్తున్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూసి భయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, చిత్తుగా ఓడిపోతుంది అనేది తెలుగుదేశం వాదన. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ నిమ్మగడ్డ వ్యక్తి అనమాట. అక్కడ వ్యక్తి వ్యవస్థలో అక్కడ డిఫరెన్స్. ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అంటే మాత్రం వ్యక్తికి రకరకాల ఇది ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ వ్యవస్థను అనుసరించి వ్యవస్థలో నియమాలు ఉంటాయి కానీ ఆ నియమాలను అనుసరించి పనిచేయాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పటి నుంచి జరగలేదు అని ఆలోచించండి. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు వచ్చి ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు ఇప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగవలసిన ఎన్నికలు ఇవి. ఈ 2 నెలలు 6 నెలలు మునిగిపోతుంది. కొంపలు మునిగిపోతాయా? కొంపలు మునిగిపో. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ మాకంటే జరగలేదు అనుకుంటున్నాను వాడుగా. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ జరగనంత మాత్రాన ఎందుకు భయం ఎందుకు? ప్రభుత్వానికి భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి సర్కార్కి భయం ఎందుకు? వెళ్ళొచ్చు కదా, ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, నష్టమే ఉంది. భయం అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? భయం ఎందుకు అనుకుంటున్నారు? ప్రజారోగ్యం మీద ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టి చేస్తున్నారు ఎందుకు అనుకోకూడదండి? అంటే ఇప్పుడు ఆరోగ్యము ప్రజల సంరక్షణ గురించి మరి బీహార్లో ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి కదా. ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా డిసెంబర్ 2వ తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. మరి ఇక్కడ జరపడానికి నష్టం ఏంది? ఇప్పుడు తెలంగాణ ఒకరితో పోల్చుకోకండి. ఎందుకంటే ఇక్కడ 150 సీట్లు వస్తాయి, అక్కడ 90, 100, 110 తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఒకటి ఎలక్షన్స్ అనేది ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తొలి దశలోనే చెప్పారు. ఇది సహజీవనం చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితే కానీ దీనికి అంతం అనేది ఉండదు. సో వ్యాక్సిన్ వచ్చేంత వరకు దీన్ని ఎవరు కరికట్టలేనటువంటి ఒక పరిస్థితి. అట్లనే అందరూ సైలెంట్గా ఇంట్లో ఉండలేరు కదా. ఇప్పుడు లాక్డౌన్ 5 అయింది, అన్లాక్ 5 అయిన తర్వాత అందరూ వాళ్ళ బయటకు వచ్చు తమ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నేను ఎన్నికలు ఫేస్ చేయలేను, ఇంకా నాకు కరోనా ఉంది, ఇంకా కరోనా నేపథ్యంలో నేను ఎన్నికలకు వెళ్ళలేను అని చెప్పడం ఎలా అనిపిస్తుంది? అంటే ఆంధ్రప్రదేశే టాప్లో ఉంది కదా, కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే టాప్లో ఉంది కదా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో భారతదేశంలో తొలి స్థానంలో ఉండేటప్పుడు భయమేలా? వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? రేషన్ సరుకులు ఇస్తున్నారు, రేషన్ సరుకుల్లో కూడా బయోమెట్రిక్స్ విధానం ద్వారా థంబ్ ఇంప్రెషన్ చేస్తున్నారు. కరోనా ప్రబలడానికి అక్కడ అవకాశం ఉంది. పెన్షన్లు ఇస్తున్నారు, అక్కడ బయోమెట్రిక్స్, అక్కడ ప్రబలడానికి అవకాశం ఉంది. ప్రతి స్కీములో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన, ఒక పుస్తకంలో సంతకం పెట్టిన, ఎక్కడైనా కానీ ఈవేళ ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రజలు అప్రమత్తతో ఉండి జాగ్రత్తతో ముందుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు ఎన్నికలు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎస్, లెట్ ఫేస్. ఇప్పుడు కరోనానే మనం ఎదుర్కొన్నాం. కరోనానే ఎదుర్కొన్నప్పుడు మరి ఎలక్షన్ కమిషనర్ని ఎదుర్కోలేరా? మీ సంక్షేమ పథకాలు అంత ధైర్యం ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి కదా ప్రజలు. అలా ఆలోచిస్తే భయం ఎందుకు? ఇప్పుడు అన్నెసెసరీ కాంట్రవర్సీస్కి పోయి బేసజాలాలకు వెళ్ళి ఆపమనింది ఎవరు సార్? నిమ్మగడ్డ రమేష్ గారిని ఆపమనింది ఎవరు? మరి ఆ రోజు భయపడి నన్ను నిలిపేశారు. చెప్పండి మురళి గారు, చిన్న విషయము. పెన్షన్ అనేది, రేషన్ అనేది మనిషి జీవించడానికి సంబంధించి మనిషి బ్రతికి ఉండాలి. కాబట్టి ఇక్కడ నా ప్రశ్న ఒకటే సార్, కరోనాని ఎదుర్కోవడంలో భాగంగా మనం ఎదుర్కొంటున్నాం. ఒక ప్రాణం తీస్తుందని తెలిసి కూడా దాన్ని ఎదుర్కోవడానికి ఈవేళ అందరూ కూడా తిరుగుతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ కానీ ఎవరు దేనికి భయపడే పరిస్థితి అయితే లేదు. అంటే దూరం నుంచి చూస్తే దెయ్యం అంటే భయము, దగ్గరకు వచ్చి పక్కన ఉంటే సహజీవనం చేయాలి, భయం పోతుంది కదా. ఈవేళ భయం పోయింది కాబట్టి అందరూ రోడ్లపైన తిరుగుతున్నారు. గతంలో లాక్డౌన్ వేసినప్పుడు ఎవరు తిరిగారు? ఇంతమంది జనాలు ఎవరు వచ్చారు బయటికి? నా ప్రశ్నలో ఒకటే, ఎందుకు ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ని చూస్తే భయమా, లేదంటే తెలుగుదేశం చూస్తే భయమా, లేదంటే ప్రజా సంక్షేమ పథకాలు సరిగ్గా అందలేదనేటువంటి ఒక ఆలోచన ఎక్కడ? సోనియా గాంధీకే భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక నిమ్మగడ్డ రమేష్ని చూస్తే భయపడతారా?
ఒక మనిషి భుజాల వరకు మునిగిపోయినాడని తలను కూడా ముంచేస్తామా? ఒక మనిషి భుజాల వరకు మునిగిపోయినాడని రాజకీయాల్లో నిండా మునిగిపోయిన వాళ్ళే కదా ఉండేది. రాజకీయాల్లో నిండా మునిగిన వాళ్లే కదా ఉండేది. ఎథిక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా స్వల్పంగా వేళ్ల పైన లెక్క పెట్టుకునే వాళ్ళు ఎథిక్స్ మెయింటైన్ చేస్తారు. మీతంతా రాజకీయం అనేటువంటి ఒక బురదలో కూరుకుపోయిన తర్వాత తన మన భేదం ఉండదు కదా ఎవరికి. రైట్, ఈ అంశాలు కూడా మాట్లాడతాం సార్. ఈ అంశాలు కూడా మనము మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారితో వేణుగోపాలరావుతో మాట్లాడు. ఏమంటారు వేణుగోపాల్ గారు? సార్ ఈరోజు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే సార్. ఇప్పుడు ఎన్నికలు మేము భయపడుతున్నాము అనుకున్నారు. మరి ఆ రోజు కరోనా ఏం మన రాష్ట్రంలో లేదు, ఎక్కడో మన భారతదేశంలో ఏడో ఒక కేసు 2 కేసులు ఉంటే ఆ రోజు ప్రభుత్వంతో చర్చించకుండా, ప్రభుత్వం యొక్క ఏమి సలహాలు తీసుకోకుండా ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏ విధంగా నిలిపారు అంటే ఆ రోజు వాళ్ళు భయపడారా? తెలుగుదేశం పార్టీ గెలవలేదు, వైఎస్ఆర్ పార్టీ క్లీన్ చిప్ చేస్తుంది పార్టీని. అలాగే అనుకోండి వారు అలాగనే అనుకోండి. మీరు అలాగే భయపడి వాళ్ళు అలాగే పెండింగ్ పెట్టారు. ఓకే, ఆ రోజు మీకు ధైర్యం ఉంది కదా. ఆ రోజు మేము రాష్ట్రంలో 0 కేసులు కూడా లేనప్పుడు ఒక నిమిషం సమాధానం చెప్పండి. ఇప్పుడు మీకు వేణుగోపాల్ గారు ఇక్కడ ఒకటి ఆలోచించాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ కరోనా పరీక్షలు కట్టడి చేశామని ఎన్నికలు పెట్టి కరోనా కేసులు రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో కావాలంటారా? లేవు కదా. ఇప్పుడు ప్రజలు ఓట్లేసింది నిమ్మగడ్డ రమేష్ గారు కాదు సార్, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి వేశారు. వాళ్ళు ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యము అవి చూసిన తర్వాత ఎన్నికలకు పోవాలి. ఈ రోజు స్కూళ్ళు పెడితే ఏమో తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది. చిన్నపిల్లలకు స్కూళ్ళు పెడతారు, వాళ్ళకి ఈ విధంగా మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించలేదని. ఈ రోజు ఎన్నికల కన్నా అతి ముఖ్యమైనది ప్రజల యొక్క విద్య. వాళ్ళకి ఈరోజు 1 సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. దాన్ని చంద్రబాబు నాయుడు కట్టిస్తారా? ఎవరు కట్టిస్తారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ కట్టిస్తారా? దాన్ని అంతా పక్కన పెట్టేసి ఈరోజు స్కూల్ వద్దంట, ఎన్నికలు కావాలంట. అంటే ఎన్నికలకు మేము సంవత్సరం ముందే సంసిద్దాం. 5 సంవత్సరాలుగా నువ్వెందుకు పెట్టలేకపోయినావు? 2001 సంవత్సరాలు అయింది, అప్పుడు ఎందుకు నువ్వు పెట్టలేకపోయినావు? అంటే నువ్వు గెలవలేక ఆ రోజు పెట్టలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడమే ఎన్నికలు పెట్టడం జరిగింది. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇమ్మని చెప్పింది. వాళ్ళకి కావాల్సిన సామగ్రి అంతా సమకూరుస్తామనింది, వాళ్ళకి కావాల్సిన వాతావరణం ఇస్తానంది. కానీ నిమ్మగడ్డ రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో చెప్పనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేదు? 2 సంవత్సరాలు ఎందుకు ఆపినాడు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి భయమా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ఆ రోజు ప్రభుత్వం లేదు, మేము మీ ప్రభుత్వమే ఉంది. ఎందుకు 1.5 సంవత్సరం అయినా 2 ఏళ్ళు అయినా మీరు ఎందుకు ఆ రోజు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేదు? అంటే ఆ రోజు మాకు బలం ఉందని మీరు వీక్ గా ఉండాలని చెప్పి పెట్టలేదా? ఆ లెక్కనైతే మేమే అప్పుడు బలంగానే ఉన్నాం, ఈ రోజు బలంగానే ఉన్నాం. ఈ రోజు కరోనా కానీ లేకపోతే ఈరోజు 16,000 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి మన రాష్ట్రంలో. అదేవిధంగా 6,890 మంది చనిపోయారు. అంటే ఇలాంటప్పుడు మనకి ఎన్నికలు ముఖ్యమా? పిల్లల విద్య ముఖ్యమా? విద్య బడులు తెరిస్తేయేమో దాన్ని విమర్శిస్తారు, ఎన్నికలు పెట్టకపోతేమో ఎన్నికలు పెట్టమంటారు. అంటే ప్రజలు మాకు ఓటేశారా? ప్రతిపక్ష నాయకుడికి ఓటేశారా? మేము ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు దృష్టిని ముందులో పెట్టుకొని మేము దాన్ని పరిశీలించి ఎన్నికలు దావాలి. అంతేగాని మీరు ఏదో గాలి మాటలు సవాళ్ళు చేస్తే ఆ సవాళ్ళంతా కూర్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అల్లాటప్ప మనిషి కాదు. ఈ రోజు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఈవేళ మార్చిలో తన పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ వెళ్ళిన అనంతరం చంద్రబాబు నాయుడు కూడా రాని సార్ ఎలక్షన్ కమిషన్ కి మేము రెడీ సార్, కరోనా క్లియర్ అవును సార్. ఎప్పుడు అవుతుంది అది? ఎప్పుడు రేపు పొద్దున్న సార్ క్లియర్ అవుతుంది చేస్తాం సార్. ఇప్పుడు 2 months గ్యాప్ లో ప్రపంచ దేశాలే చెప్పలేకపోతుంది ఎప్పుడు అంతమవుతుందని. ప్రపంచ దేశాలు చెప్పేది కదా సార్. ఇప్పుడు ప్రభుత్వానికి హెల్త్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పుడు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కదా. బీహార్ లో జరిగింది, జార్ఖండ్ లో జరిగింది, రాజస్థాన్ లో జరిగింది, తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు తెలంగాణలో ఎన్ని కేసులు వచ్చినాయి, ఏపీలో ఎన్ని కేసులు వచ్చినాయి, బీహార్ లో ఎన్ని కేసులు వచ్చాయి, మనం కంట్రోల్ చేయగలిగినాం. మన రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యం, ఎన్నికలు కాదు ముఖ్యం. ఆడు ఏమిరంటే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి టౌన్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. వాళ్ళు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిపారు. వాళ్ళు ప్రతి విలేజ్ లో పోయేసి ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్లు పోయి కూర్చునే పరిస్థితి ఈ రోజు ఉంటుంది. వాళ్ళు రేపు ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా ప్రాబ్లం, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రాబ్లం వచ్చినా, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వచ్చినా, క్యాన్వాసింగ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా, ప్రజలకు ప్రాబ్లం వచ్చినా ఎవరు సమాధానం చెప్తాడు? ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమైనా చెప్తారా? చంద్రబాబు నాయుడు చెప్తారా? ఆ రోజు విమర్శించేది కూడా మీరే విమర్శిస్తారు ఇదే విధంగా. లాజిక్ గా మాట్లాడదాం. ఈవేళ
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తెలంగాణతో పాటు ఎన్నికలు ఇప్పుడు వాళ్ళు కూడా జిఎంసీ ఎన్నికలు మీరు అన్నట్టు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కొక్క రాష్ట్రంలో కేసులు ఏ రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో లక్షల కేసులు దాటిపోయినాయి సార్ కరోనా కేసులు. కానీ మనం 16,000తో ఈ రోజు యాక్టివ్ లో ఉన్నాం. మంచిదే కదా, తగ్గినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఈ రోజు కంట్రోల్ కాగలిగింది. ఈ రోజు చేతులు ఎత్తేస్తే లక్షలు దాటిపోతాయి. వాళ్ళ ప్రాణాలు ఎవరు హామీ ఇస్తారు? మళ్ళీ అక్కడంతా రిజిస్టర్ కాలేదే మరి ఇప్పుడు ఎన్నికలు జరిగిన అయింది. వాళ్ళకు అనుకున్నారు, వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలు కాదు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యము, అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి మేము ఈరోజు మాకు ఎన్నికలు కాదు ముఖ్యము, ఈరోజు స్కూల్ పిల్లలకు ముఖ్యం. కాబట్టి ఎట్ట బడులు తెరవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. కానీ స్కూల్ తెరిస్తే మాత్రం విమర్శిస్తారు. ఇప్పుడు ఎన్నికలు అయితే ముఖ్యమంట. ఆ రోజు మరి సంవత్సరం ముందు ఎన్నికలు పెడతామంటే మార్చి ఏప్రిల్ పెడతామంటే ఆ రోజు ఎందుకు అడ్డగించారు అంటే ఆ రోజు మీరు భయపడి నిలబడ్డారా? లేదంటే మీ ప్రభుత్వంలో ఎందుకు ఎన్నికలు జరపలేదు ఆ రోజు భయపడ్డారా? మీరు భయపడి ఉండొచ్చు, మేము భయపడే క్వశ్చన్ లేదు. మేము ఎప్పుడైనా మీరు మీ ప్రభుత్వంలోనూ మేము ఎన్నికలకు రెడీగా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికకి. అదే విధంగా మా ప్రభుత్వం వచ్చినాక స్థానిక సంస్థల ఎన్నికకి మేము రెడీగా ఉన్నాం. ఈరోజు కరోనా వల్ల మేము మీరే పోస్ట్ మ్యాన్ చేశారు. అప్పుడు కూడా ఇంకా మన రాష్ట్రంలో ఒక కేసు కూడా లేని పరిస్థితుల్లో పోస్ట్ మ్యాన్ చేశారు. దానికి కూడా మేము కోర్టుకు పోయినాం, ఎందుకు జరిపారనేసి. ఈ రోజు ఏమంటే మళ్ళీ అదే కోర్టుకు పోయేసి నేను ఎన్నికలు జరపాలంటారు. అంటే ఆ రోజు ఏమీ లేనప్పుడేమో కోర్టు వాళ్ళకి సపోర్ట్గా చేయడం. ఈరోజు 16,000 కేసులు యాక్టివ్ కేసులు ఉంటే ఈ రోజు వాళ్ళ కోర్టుకు సపోర్ట్ చేస్తుంది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము ఏ విధంగా అడ్డుపడుతుంది, ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మీరే చెప్పాలి. ఇక్కడ ప్రశ్నల్లో ఒకటే, ఎక్కడైనా కానీ ఒకటే, సూర్యుడు ఏ రాష్ట్రం పోయినా ఏ దేశం పోయినా సూర్యుడే, చంద్రుడు చంద్రుడే, ప్రకృతి. మన భారతదేశంలో ఉండే కేసులకి అమెరికాలో ఉండే కేసులకి ఆంధ్రప్రదేశ్ లో ఒకలాగా సూర్యుడు వస్తాడు. మన రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి, అమెరికాలో ఎంత ఉంది? పబ్లిక్ పార్కుల్లో వాళ్ళు పూర్తి చేయడానికి స్థలం లేకుండా పబ్లిక్ పార్క్ లో గుంతలు తవ్వి పొడుస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఏ విధంగా ఉంది? మనం ప్రతిసారి చర్య తీసుకుంటూ లాక్డౌన్ చేసుకుంటూ దాన్ని సడలించుకుంటూ రావడం వల్లే మనకు డెత్లు కానీ కరోనా కేసులు యాక్టివ్లు కానీ తగ్గింది. అదే అమెరికాలో పట్టించుకున్నారా? ఈ రోజు ట్రంప్ ఓడిపోవడానికి కారణం ఏమి? ఈ సరిగ్గా చేయకనే ఆయన లాక్డౌన్ పెట్టలేదు, విచ్చలవిడిగా వదిలేసి ఈ రోజు డెత్ కేసులు ఎక్కువ లక్షల కొద్ది డెత్ కేసులు వస్తా ఉంటే పూర్తి దానికి స్థలం లేకుండా పబ్లిక్ పార్క్ లో పోడుస్తున్నారని ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ లో కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే దాన్ని మీరు విచ్చలవిడి చేసేసి పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఉంది దానికన్నా హీనంగా తయారైపోవాలని చెప్పే ఉద్దేశంతో చెప్తున్నారు సార్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎల్లో మీడియా. ఆ విధంగా మేము ప్రవర్తించేదానికి ముందుకు రావడం లేదు. మరి మీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులేమో అందరూ క్లీన్ చీట్ ఇస్తున్నారు, బాగుంది. ఎక్కడ క్లీన్ చీట్ ఇచ్చారు సార్? అంటే ఇప్పుడు యాక్టివ్ కేసు లేదని చెప్పారా? లేకపోతే కరోనా ప్రబలదు, ఎలక్షన్ పెట్టని చెప్పండి, మేము హామీ ఉంటాం. ఆరోగ్య శాఖ ఏమైనా ఇచ్చిందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ఇచ్చిందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందా? ఎంప్లాయీస్ వణకుతా ఉన్నారు, ఉద్యోగాలకు రావాలంటే వణకుతా ఉన్నారు సార్. స్కూల్కి టీచర్లు రావాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదన్నా స్కూల్ ఓపెన్ అయితే ఆడ కరోనా వచ్చేసింది, ఏడు కరోనా వచ్చింది, ఓన్ పబ్లిసిటీ చేసి ఉండే పిల్లలను కూడా స్కూల్కి రానికుండా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలందరూ బర్త్డే ఫంక్షన్ జరుపుకుంటున్నారు కదా సార్. బర్త్డే ఇప్పుడు అది వాళ్ళ ఇండివిజువాలిటీ, మీ స్వేచ్ఛ. మీరు బర్త్డే చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం బర్త్డే చేసుకుంటున్నారు, వాళ్ళ దాన్ని మేము ప్రజాసంకల్ప యాత్రను 2 ఏళ్లు పూర్తి చేసుకొని 3వ ఏడాదికి వస్తే ఒక్కొక్క వార్డు డివిజన్ లో వందలాది వేలాది మందిగా జనాలు తరలి వస్తున్నారు. మరి అప్పుడు కరోనా రాదా? ఎన్నికలు పెడితేనే కరోనా వచ్చేస్తుంది. ప్రజా సంకల్ప యాత్ర 2 ఏళ్లు పూర్తి చేసుకొని 3వ ఏడాదికి వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లోనూ ప్రతి నియోజకవర్గ మండలాల్లోనూ పెద్ద స్థాయిలో నాయకులు వెంబట ఒక సంఘీభావ యాత్రను చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా ఏం జరిగిందంటే భారీ మనుషుల్ని సేకరించారు జనాలు. ఉండే నాయకులు ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో పార్టీ తరఫున మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తే మీ పార్టీ తరఫున మీ కార్యక్రమాలు చేస్తే కరోనా రాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే మాత్రం ఈ కరోనా అనేటువంటి లైన్ తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మనసుకు ఆయన నచ్చినట్టుగా చేయడానికి ఇచ్చిందే గానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కు నీకు ఓటేసి వాళ్ళు చెప్పినట్టు నిమ్మగడ్డ రమేష్ కూడా ఏం చేయలేదు. నిమ్మగడ్డ రమేష్ అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనే వాళ్ళ టీం అయితేనేమి నేను చెప్పడం మాకు ఓటేసింది. ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేదానికి ఈ రోజు మాకు ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు నడిపే విధంగా మాకు ఆలోచన తగినట్టుగా మాకు ఈ రోజు ప్రజల ఆశీస్సు మీ వైపు ఉంటే
మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ముఖ్యం, మాకు ఎన్నికలు కాదు ముఖ్యం. మీరు ఎందుకు మరి 2014లో మీ ప్రభుత్వం ఉండి ఎందుకు ఆ రోజు మీరు ఎన్నికలు జరపలేకపోయారు? ఎన్నికలకు అప్పుడే టైం అయిపోయింది కదా, అప్పుడు ఎందుకు జరపలేకపోయారు? అప్పుడు మీకు వగలేదా? ఆ రోజు మీకు చావలేదా? ఆ రోజు మీరు గెలవలేమనే ధీమాతో, గెలవలేదనే దీంతో భయపడి మీరు నిలిపేశారా? ఆ రోజైనా గెలుస్తాం, బాగా పోషించాం కాబట్టి ఈ రోజు మాకు ఓట్లేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 23 సీట్లు ఇచ్చారు, సంతోషం. దాంట్లో కొంతమందిని మీరు తీసుకుంటున్నారు, ఇంకా పదవులకి రాజీనామా చేస్తే వస్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఎంగిలి కూడికి ఆశపడే క్వశ్చనే లేదు. వాళ్ళ పదవులకు రాజీనామా చేస్తే వస్తే తప్ప మేము మా పార్టీలో చేర్చుకునే క్వశ్చనే లేదు, మా కండువా వేసే క్వశ్చనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, విలువలతో రాజకీయాలు చేయాలి, చంద్రబాబు నాయుడు లాగా నీచమైన రాజకీయాలు చేయకూడదని. రైట్. అలాంటి పరిస్థితుల్లోనే ఈవేళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి అంశాలపైన మీరు డిఫర్ అవుతున్నారు. ఎందుకు డిఫర్ అవుతున్నారు? మాకు చెప్పకుండా మీరు పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం వచ్చింది? పెడతాం అంటే మమ్మల్ని మళ్ళీ సంప్రదించకుండా పెడుతున్నారు అన్నటువంటి వాదంతో, అంటే కేవలం అక్కడ మీ యొక్క పార్టీతోనూ ఎలక్షన్ కమిషన్ తో ఉన్నటువంటి మధ్యలో రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తిరుపతి బైపోల్ చేస్తామంటే మీరు ఇదే ఉత్తరం ఇస్తారా? మేము ఎన్నికలు నిర్వహించలేమని ఉత్తరం ఇస్తారా? ఇస్తాం సార్. ఈ రోజు కరోనా కట్టడయ్యేంత వరకు ఖచ్చితంగా మా ప్రభుత్వము ఎన్నికలకు పోయే ఆలోచనే లేదు. ముందు స్కూళ్ళు తెరవాలి, విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏమి, యూనివర్సిటీలు, కాలేజీలు, సామాన్యుడి యొక్క బతుకు తెరువు లేకుండా ఇబ్బంది పడతా అంటే వీటన్నిటి కంట్రోల్ చేసుకొని వచ్చిన తర్వాతే మేము ఎన్నికలకు పోతాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేము చెప్పేది ఒకటే. ఈరోజు ఎంపీ ఎలక్షన్ చెప్పినా మేము చెప్పేది ఒకటే, మాకు ఇక్కడ అనుకూల వాతావరణం లేదు, మాకు ఖచ్చితంగా మాకు పోస్ట్ మెంట్ చేయండి. అనుకూల వాతావరణం అంటే మీరు యునానిమస్ గా చేసుకోవడం అనుకూల వాతావరణమా? అత్యధికమైనటువంటి పోలింగ్ బూత్లో బూత్ క్యాప్చర్ చేసుకోవడము మీకు అనువైనటువంటి ప్రాంతమా? లేదంటే అది డీజీపీనే పిలిచి కోర్టు చివాట్లు పెట్టినటువంటి ఒక పరిస్థితి, ఎవరిని డీటైన్ చేయాలా, అసలు ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని బుక్కులు ఇచ్చి చదివించినటువంటి ఒక పరిస్థితి. అనుకూలం అంటే మీ భాషలో ఏది అనుకూలము? ప్రజా ప్రాణాల రక్షించుకోవడం అనుకూలమే, హైకోర్టులో అనుకూలమే, సుప్రీంకోర్టులో రమణ లాంటి వాళ్ళ వ్యక్తులు అనుకూలమే. వీళ్ళంతా అనుకూలమైనా కూడా మేము 2019 ఎన్నికల్లో గెలవలేదా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు ముందు? ఖచ్చితంగా మళ్ళీ గెలిచి తీరుతాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. కానీ హెల్త్ పరంగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ముందు కరోనాను కట్టడి చేసి ప్రజల్ని యొక్క గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి సార్. అది ఫ్లాట్స్ కి మనీ పే చేశాము, కానీ అది కట్టాలి ఈ రోజు రేపు అనేసి వాయిదాలు పడతానే ఉంది సార్. లేదమ్మా, ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొచ్చారు. డిసెంబర్ 25వ తారీఖున ఇవ్వడానికి, అంటే మీ గ్రామ సచివాలయం సెక్రటరీలు, వాలంటీర్లు మీ దగ్గరకు వస్తారు. దానికి 2 అప్లికేషన్లు తీసుకొస్తారు. చంద్రబాబు స్కీమ్ అయితే మీరు 20 ఏళ్ల పాటు 3,000 చెప్పున 7 లక్షల రూపాయలు కట్టాలా. 20 years తర్వాత, అంటే ఇప్పుడు 2020లో లాస్ట్ ఇయర్ వచ్చి అది కట్టాలి ఇస్తాము అనేసి అన్నారు కదా, 80,000 కట్టించుకున్నారు కదా. 80,000 కట్టించి అది కూడా ఇప్పుడు ఇస్తారమ్మా. డిసెంబర్ 25వ తారీఖున అది కూడా ఇస్తారు. అది కూడా నాకు తెలిసి దాని కూడా మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తారు అనుకుంటారు. ఇవాళ తినేసి ఉంటే ఎట్లా రిటర్న్ చేస్తారు? తెలుగుదేశం ప్రభుత్వం రిటర్న్ చేస్తారు. అప్పు తీసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రజలు డౌట్ క్లియర్ చేద్దాం. వాళ్ళకి వడ్డీలు కడుతున్నాము తప్ప మా పట్టాలు అయితే మాకు రాలేదు సార్. వస్తాయమ్మా మీకు డిసెంబర్, కూలి పనులు చేసుకునే వీళ్ళకి డిసెంబర్ 25 వస్తుందా? బాడుగులన్నా తగ్గుతుంది కదా, అసలు తీర్చుకోవచ్చు అని ఆశతో మేము కట్టుకున్నాం. అప్పులు తీసుకొని ఉన్న నగలు అమ్ముకోను ఎంతో చేసుకున్నాం. మా బతుకు ఇది బతుకు తెరువుకి ఇది లేదు. కొన్ని కరోనా వల్ల బయట పోయి సంపాదించడానికి స్కోపు లేదు. 80,000 రూపాయలు మీరు ఎప్పుడు పే చేశారమ్మా? లాస్ట్ జనవరి 12th పే చేశానండి, లాస్ట్ డేట్. ఆ రోజు ఉన్నవన్నీ ఇళ్ళ కాళ్ళు పట్టుకొని అమ్ముకొని పే చేశామండి. ఇప్పుడు డిసెంబర్ 25వ తారీఖున మీకు అంతా ఇల్లు ఇస్తారు. కన్ఫామా సార్? కన్ఫామా చెప్పేసి, అంటే కోర్టు కేసుల్లో ఉన్న భూములు మినహా మీరు తిరుపతిలోనే ఉంటారా? ఎక్కడమ్మా మీరు ప్రాపర్ ఉండేది? నేను
తిరుపతి సార్, కొర్లగుంట మాది. తిరుపతి కొర్లగుంటలో మీరు ఇప్పుడు వాలంటీర్ దగ్గర కొత్తగా అప్లికేషన్ ఇచ్చారా? దాన్ని పక్కన పెట్టేసి కొత్తగా అప్లికేషన్ ఇచ్చారా లేదా ఇంటికి? లేదు, ఇవ్వలేదు సార్. ఇప్పుడు తీసుకుంటారు, తీసుకోండి. ఇప్పుడు హౌస్ అప్లికేషన్ సార్ తీసుకొని దాన్ని ఫిల్అప్ చేసి ఇచ్చేయండి. ఆ 80,000 పక్కన పెట్టండి. అది ప్రభుత్వం దిగమింగేసింది, దాన్ని ఎవరు ఇంక కక్కించలేము. ఏ ప్రభుత్వము? తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మీరు కొత్తగా అప్లికేషన్ ఇవ్వండి. మీకు ఇంకా ఎలిజిబిలిటీ లిస్ట్ రెడీ చేస్తున్నారు, ఇస్తారు. కొత్తగా అప్లికేషన్ ఇవ్వండి మీ వాలంటీర్ చేత. ఆల్రెడీ డబ్బులు కట్టినవి అవన్నీ దానికి లెక్కలు పక్కన లేవు సార్. అనాథరైజ్డ్ గాను చేసి ఆ డబ్బులు తీసుకున్నారు. అందరికీ డిసెంబర్ 25వ తారీఖు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. కొత్తగా 1.20 లక్షల మందికి ఇవ్వాలనుకుంటారు. గ్రామ సచివాలయాల పాత్ర కూడా చాలా కీలకంగా దీంట్లో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. రైట్. అంటే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇవాళ స్టేట్ వైడ్ అయితే మేము చేయలేమంటారు. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీరు ఎన్నికలు ఒక 5-6 రాష్ట్రాలతో కలిపి పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళము అనేటువంటి వాదన వైసీపీ వినిపిస్తుంది. ఇవాళ తిరుపతి బైపోల్ పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బలంగా ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడే పనబాక లక్ష్మిని అనౌన్స్ చేసింది. వైసీపీ క్యాండిడేట్ ఎవరో ఇంకా తెలియదు. బీజేపీ జనసేన సంయుక్తంగా ఒక అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటుంది. ఇవాళ ప్రజాభిమానం పొంది దాదాపు 80-90% ప్రజల ఓట్ల ద్వారా గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, చెప్పండి అమ్మా. సార్ మాది కూడా ఇప్పుడు మేము వినాయక నగర్ లో ఉన్నామండి, రేణిగుంట. మాకు కూడా ఇల్లు స్థలాలకి 10 సంవత్సరాలుగా తిరుగుతున్నాం సార్. మాకు ఇంతవరకు లిస్టులో ఎలిజిబుల్ లిస్టులో ఒకటి రాలేదు సార్ మా పేరు. వేణుగోపాల్ గారు చెప్పండి. చెప్పమా. హలో, ఎక్కడ? రేణుగుంట. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి సార్. మేము చెప్పండి. ఇక్కడ వైసీపీ లీడర్ ఉన్నారు నాతో పాటు, ఆయనకి చెప్తే ఆయన అధికారంలో ఉన్నాడు. సో ఆయన ఏమన్నా మీకు సాయం చేయగలుగుతారు. ఆయన చేయనప్పుడు మనం చేద్దాం. చెప్పండి, మీ డీటెయిల్స్ అన్ని చెప్పండి. మాకు ఇస్తానే ఉన్నారు, మేము అప్లికేషన్ చేస్తానే ఉన్నాం. ఇంతవరకు మా పేరే రాలేదు సార్. ఇప్పుడు మీరు వాలంటీర్ చేత ఇచ్చారు కొత్తగా అప్లికేషన్? ఇచ్చినాం సార్, 3 సార్లు ఇచ్చినాం. మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిందా? మీ పేరు వచ్చిందా? రాలేదు సార్, అసలు లిస్ట్ లో పేరు కూడా రాలేదు. లిస్ట్ లో పేరు రాకపోతే మీరు సచివాలయం పోయి అడగాలి, మాకు ఎందుకు అవాయిడ్ అవుతుంది, మాకేం ఇల్లు లేదు, కరెంటు బిల్లు ఏమైనా ఇంత చార్జెస్ ఏమైనా వస్తుంది, ఏదైనా హౌస్ గీస్ ఉందా ఓన్ గా ఎక్కడన్నా మీ ఇంట్లో వాళ్ళ పేరుతో? సార్ మేము అసలు అక్కడ పార్టీ ఆఫీస్ లో కూడా పోయి ఇచ్చినాము సార్. ఎక్కడ పార్టీ ఆఫీస్ లో? అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఉంది కదా సార్. ఎక్కడ? యా ఊర్లో? రేణుగుంటలో పార్టీ ఆఫీస్ లో ఇచ్చారా? అక్కడ అడిగినాం సార్. దాన్ని కూడా దిగమింగేశారా తెలుగుదేశం లాగా? వాలంటీర్ సార్ వాలంటీర్ దగ్గర ఇచ్చి వాలంటీర్ సమాధానం చెప్తాడమ్మా ఎందుకు మీకు రాలేదని. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ప్రతి మీకు వైట్ కార్డు ఉందా? మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ మీ ఇంట్లో వాళ్ళు? మీ ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీయా, ఇన్కమ్ ట్యాక్స్ అస్సియా? మరి ఎందుకు రాదమ్మా? వస్తాదమ్మా, మీరు దాన్ని ఫాలోఅప్ చేయాలి. ఇప్పుడు వాలంటీర్ దగ్గర ఇచ్చినామంటే మీకు ఎందుకు రిజెక్ట్ అయింది, ఎందుకు మీకు రాలేదని చెప్పి అడిగే హక్కు మీకు ఉంది వాలంటీర్ని. వాళ్ళు 50 ఏళ్ళు క్రస్టర్ చేసే దేనికి? మీకు సేవ చేసేదానికి వాళ్ళు ఉండేది. మీకు వస్తుందమ్మా డిసెంబర్ 25వ తారీఖు ఒకసారి మీ గ్రామ సచివాలయంలో ఒకసారి అడగండి. రైట్. ఎన్నికలు నిర్వహించడానికి ఈవేళ ఎక్కడో ఒక చోట రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ ఎన్నిక కాబట్టి 151 సీట్లు కైవసం చేసుకునింది. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇద్దరికి మధ్య సయోధ్యతో ముందుకెళ్ళాలి. నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అంటే ఒకరు పోస్టులో ఉన్నటువంటి ఇద్దరు కూడా పోస్టులో ఉన్నటువంటి కారణంగా ఇద్దరికి కూడా సర్వ హక్కులు ఉన్నటువంటి అవకాశం ఉంది, లేకపోలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. హలో సార్. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి.
సార్ భగత్ సింగ్ కాలనీ డైరెక్ట్ బకెట్ సార్. భగత్ సింగ్ కాలనీ తిరుపతి. అవును సార్. అవును సార్. చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ సార్. ఇది 25 years నుంచి కాలువ సరిగ్గా చేయలేదు సార్ నాకు. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి సార్. లైట్లు కూడా ఆగిపోతున్నాయా? అవును సార్. అది వాటర్ కి కనెక్షన్ అయిపోతాను సార్. బోర్డుగా అసలు ఎట్లా అంటే లోపలికి ఇంకిపోతుంది సార్ లైట్ వాటర్ అంతా. మరి అక్కడ ఉన్న వారికి ఎవరికైనా చెప్పారమ్మా? భగత్ సింగ్ కాలువ క్లీన్ చేసే వాళ్ళకి కూడా చెప్పాను సార్ నేను. వాళ్ళు మీరు పై అధికారులు చెప్పండి అమ్మా, లెటర్ పెట్టుకోండి అమ్మా అని చెప్పారు సార్. అంతేగాని క్లీన్ చేయలే. అంటే ఇప్పుడు ఆ ప్రతి దానికి 30 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా రావట్లేదా? మున్సిపాలిటీ వాళ్ళకి కూడా చెప్పాను సార్ నేను. వాలంటీర్ కూడా చెప్పాను సార్ నేను. అందరికి చెప్పాను, ఇన్ఫార్మ్ చేశాను, కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోలేదు సార్. అందుకని లాస్ట్ ఫైనల్ గా మీకు ఒక మాట చెప్పాలని కాల్ చేశాను సార్. మీ నెంబర్ చెప్పండి అమ్మా, మనం పంపించే వేళ మన సిటీ కేబుల్ వేస్తాం. కొంతమంది నిద్రపోతూ ఉంటారు అధికారులు కూడా మున్సిపల్ ఆఫీసుల్లో. ఒకసారి మీ నెంబర్ ఒకసారి చెప్తారా? మీ నెంబర్ చెప్పండి. 83740 83740 మళ్ళీ చెప్పండి అమ్మా. 83740 సరే అమ్మా. అలాగే అమ్మా, పంపిద్దాం, మన వాళ్ళని పంపిద్దాం. కొంతమంది ఇంకా సమస్యలు ఉన్నాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి అమ్మా. హలో హలో సార్. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే కూడా రైతు ఇస్తున్నారు కదా సార్. ఏమండి వేణుగోపాల్ గారు చెప్పండి. ఇన్కమ్ ఎక్కువ ఉంటే వైట్ కార్డ్ ఇస్తారా? వైట్ కార్డ్ ఇయ్యరమ్మా. 1 లక్ష రూపాయలు అయితే దానికి ఒక అమౌంట్ ఉంటుంది. ఆదాయానికి దిగువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఇస్తారు వైట్ రేషన్ కార్డు. అయినా ఇస్తున్నారు కదా సార్. చాలా మందికి బాగా రిచ్గా ఉండే వాళ్ళకు ఇది రెంట్సే ఒక 30,000 వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు రైస్ కార్డ్స్. అవన్నీ కరెక్షన్ చేస్తాం. అవన్నీ తీసేస్తారమ్మా. గత ప్రభుత్వంలో ఇచ్చి ఉని ఉంటారేమో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ తీసేయబోతున్నారు. మీరు అనేది నిజమే. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. కరెంట్ ఛార్జీ 3,000 నుంచి పైన ఇచ్చిన ఓన్ హౌస్ 1,500 స్క్వేర్ ఫీట్ పైన 900 స్క్వేర్ ఫీట్ పైన ఉన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఫ్లాట్ కి అప్లై చేశాను సార్. గవర్నమెంట్ హౌస్ కి అప్లై చేశారా? సార్ ఒక నిమిషం సార్. టీవీ సౌండ్ తగ్గింది. అమ్మా టీవీ సౌండ్ తగ్గింది కాస్త. హలో చెప్పండి అమ్మా. మాకు ఫ్లాట్ కి అప్లై చేసినాము. నేను డ్రైవర్స్, నాకు 2 కొడుకులు ఉన్నారు. ఒక అబ్బాయికి వచ్చి కొంచెం డిసార్డర్ సార్. మా మదర్ వాళ్ళు ఒక చిన్న ఫ్లాట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫ్లాట్ ఉంటే మాకు ఇక్కడ ఇంటి స్థలం రాదా సార్? అంటే మీకు ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది సార్. అది 28 అంకణాలు చిన్న పల్లెటూరులో సార్ ఇల్లు. సో అది ఉంటే ఇది రాదు సార్. నాకు 2 కొడుకులు. అబ్బాయికి 15 సంవత్సరాలు, అబ్బాయికి వచ్చి మెంటలీ డిసార్డర్ సర్టిఫికేట్ కూడా ఉంది అబ్బాయికి. ఆ ఇల్లు ఎవరి పేరు పైన? కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాం. మా పేరెంట్స్ మీద డిపెండ్ చేసి ఏదో చిన్న టైలింగ్ చేసుకుంటూ ఉన్నాము. అంటే ఆ 28 అంకణాలు ఉన్న ఇల్లు ఎవరి పేరు పైన ఉంది మా? సార్ ఇల్లు కాదు సార్, ఫ్లాట్. అది ఆ ఫ్లాట్ ఎవరి పైన ఉంది? ఆ పేరు మీద ఎప్పుడో మా అమ్మగారు ఇచ్చినారు సార్. అలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తారా? 28 అంకణాలు కలిగినటువంటి ఒక ఫ్లాట్ వాళ్ళ మదర్ వాళ్ళకి ఇచ్చారు, పసుపు కుంకుమ కింద ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి వస్తుందా రాదా?
దానికి ఒక రోడ్డు లేదు, ఒక ట్రాఫిక్ సిస్టమ్ లేదు. అదేది రియల్ ఎస్టేట్ లో ఉంటే కూతురు ఇట్లా ఉంది అనేసి నాకేమి ఆల్రెడీ షీ ఈస్ హావింగ్ వన్ సైట్. వస్తుందమ్మా, మీరు అప్లై చేశారా? మీరు అప్లై చేశారా? అలా మా బాబు వచ్చి నాకు ఇంకా ఖర్చులు కూడా ఉన్నాయి. మా చిన్న పెద్ద బాబుకి ఫిట్స్ ఒకటి, ఇంకొకటి అబ్బాయికి మెంటలీ డిజార్డర్. ఆ అబ్బాయికి ఇంకా మందులు మాకులు దానికే ఖర్చు అయిపోతుంది సార్. దానికి కూడా పెన్షన్ రాసుకోమని చెప్పండి. వాటికి కూడా పెన్షన్లు వస్తాయి వాళ్ళకి కూడా. వీసా వల్ల పోయేసి స్లాట్ బుక్ మెంటలీ ఇద్దరికే వస్తుంది. ఒకరికే ఇస్తారా పెన్షన్? ఎవరు ఇద్దరు పిల్లకాయలు ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదంటే దానికి సంబంధం లేదు. ఓన్లీ మా మెంటల్లీ డిజబిలిటీ పెన్షన్ కి ఒకరికే లేదమ్మా. ఇంట్లో ఇద్దరున్నా ఇద్దరికి వస్తుంది. 60 సంవత్సరాల పెన్షన్ అయితే మాత్రమే ఒకరికి వస్తుంది, ఇద్దరికి రాదు. మెంటల్లీ డిజబిలిటీ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పేది కొంచెం ఇంటే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ సేవలో కానీ సచివాలయంలోకి పోయి స్లాట్ తీసుకోండి. హాస్పిటల్కి మెంటల్లీ డిజబిలిటీ అని చెప్పి సర్టిఫికేట్ కావాలి మాకంటే వాళ్ళు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ తీసుకునేసి పలానా డేటు పలానా టైం అనేసి హాస్పిటల్కి పోతే మీకు సర్టిఫికేట్ వాళ్ళు టెస్ట్ చేసి ఇంత డిజబిలిటీ ఉంది అని రాసిస్తారు. దాన్ని మళ్ళీ మీ సేవలో పోయి ఆ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకోండి. మీకు పెన్షన్ 5,000 వస్తుంది, డిజబిలిటీ పెన్షన్. ఒక అబ్బాయికే కాదు, ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి సపరేట్ గా మీరు డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయండి. ఒక అబ్బాయికి అయితే ఇస్తారమ్మా. రైట్ అమ్మా, మీరు గ్రామ సచివాలయాన్ని అప్రోచ్ అవ్వండి. కానప్పుడు మనం చేద్దాం. వస్తుంది, అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. మీరు అప్లై చేశారా? చూసుకోమని చెప్పండి. వస్తుంది. గ్రామ సచివాలయంలో డిస్ప్లే బోర్డు పెట్టుంటారు, ఎవరెవరు పేర్లు వచ్చాయి. మీ పేరు కూడా ఉంటుందేమో, ఒకసారి చెక్ చేయండి. దాంట్లో గ్రామ సచివాలయం ఉంది కదా మీకు. అప్లికేషన్ ఎవరు చదివించారు? అక్కడే మీకు లిస్ట్ కూడా వేస్తారు. ఎలిజిబిలిటీ లిస్ట్ ఆల్రెడీ వేసి ఉన్నారు, మీరు చూసుకోండి. ఎలిజిబిలిటీ లిస్ట్ వేసినారు చూడండి, వస్తుంది. గ్రామ సచివాలయంలో ఇల్లు లేదు కాబట్టి వస్తుంది. గ్రామ సచివాలయంలో ఒక లిస్ట్ వేసి ఉంటారు, ఆ లిస్ట్ వస్తుంది. అంటే ప్రతిదానికి కూడా ఆధార్ అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి మీ జాగాలు కూడా ఎక్కడో ఒక చోట అనుసంధానం అయి ఉంటుంది. సో అయినప్పటికీ రావడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయో లేవు మరి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి అమ్మా. భగత్ సింగ్ కాలనీలో సార్. ఇప్పుడు ఫోన్ చేశారు కదా భగత్ సింగ్ కాలనీ నుంచి. అవును సార్, నా నంబర్ తీసుకోండి సార్. ఒక నిమిషం సార్, నాకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది సార్. వీళ్ళందరూ కొట్లాడడానికి కూడా వచ్చారు సార్ మొన్న. ఎందుకు సార్? ఇక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి, కొంచెం అందరూ వెళ్ళి లెటర్ పెట్టుకుందాము అంటే కూడా వీళ్ళు వెళ్ళలేదు సార్. అందుకని చాలా ప్రాబ్లం గా ఉంది సార్. మీరు ఒకసారి వచ్చి చూడండి సార్. వీధికి అసలు ఎప్పుడు కానీ రోడ్డు కానీ ఏది కానీ చేయటం లేదు సార్ మాకు. మీకు దయచేసి కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. మాకు రోడ్డు మా ముందరే సార్, ఇంట్లోకి స్మెల్ అంటే స్మెల్ కాదు సార్. మాకు అసలు ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు సార్. నేను ఒంటరిగా, మా అమ్మ లేదు, నాకు భర్త లేదు, అసలు ఎవరితో పోరాడాలో నాకు అర్థం లేదు సార్. మీరు జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవే? మామూలుగా ఒంటరి మహిళలకు కూడా రక్షణ కల్పించే ప్రభుత్వం కదా ఇది. నాకు తెలియజేసుకుంటే అందుకే సార్ నేను ఇందాక కూడా కాల్ చేశాను సార్. మీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఇబ్బందులు చేస్తారా? ప్రభుత్వం దృష్టి దానికి పాయింట్ చెప్తాను. రైట్ అమ్మా, రైట్ నోట్ చేసుకుని చెప్పండి. రైట్, ఖచ్చితంగా మేము వస్తాం, కవర్ చేస్తాం. చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళు పారిశుద్ధ్యం గురించి మాట్లాడుతున్నారు సార్. తిరుపతిలో ఎంప్లాయీస్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పండి. ప్రజలు ఏం చేస్తున్నారంటే చెత్త ఊడిస్తే దాన్ని ఒక కవర్లో పెట్టుకొని పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళకి ఆ కవర్ ఇద్దామని లేదు సార్. డ్రైనేజ్లో వేయడమా, కాలువలో వేయడమా, అట్టా ఇట్టా చూసి రోడ్లు వేసేయడమా, ఈ పని చేస్తారు. ముందు ఇవి మానుకుంటే సగం ఏదైతే అసలైన సమస్య ఉందో దానిపైన దృష్టి పెడతారు పారిశ్రామిక సిబ్బంది కూడా.
అది పరిస్థితి శుభ్రం ఉంది. అదే లేకుండా ఈరోజు ఎవరికైనా చెప్పండి, మనం రోడ్లో ఎక్కడ మన ఇంట్లో నుంచి చెత్త బయటికి వెళ్ళిపోవాలి, అది కాలువలు వేస్తామో డ్రైనేజ్లు వేస్తామో రోడ్లు వేస్తామో తెలియదు, ఆ విధంగా పోతున్నారు. ప్రజలు కూడా మారాలి సార్. ఎంతసేపు సిబ్బందో లేకపోతే రాజకీయ నాయకుడు వచ్చి నీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి విధులు వచ్చినప్పుడు వేయలేడు, నువ్వే వేయాలి. మన ఇల్లు ఎట్లా నీట్గా పెట్టుకుంటాము, మన రోడ్డు మన చుట్టుపక్కల వాతావరణం కూడా శుద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ప్రాబ్లం అంటే యాక్చువల్ ప్రాబ్లం ఉంది, దానికి రెక్టిఫై చేయాలి, అది తప్పే, దాని గురించి నేను మాట్లాడడం లేదు. కొన్ని చోట్ల జరుగుతూ ఉండే మైనస్లు కూడా చెప్తున్నాను. దీన్ని కూడా అసలు మా 32 వార్డులో కూడా నేను ఫ్లెక్సీలు వేయించాలనుకుంటున్నాను. డ్రైనేజ్లో కానీ కాలువల్లో కానీ ఎక్కడ కానీ చెత్త వేయద్దండి. మున్సిపల్ సిబ్బంది వస్తారు, వాళ్ళు విజిల్ వేసినప్పుడు మీరు ఎత్తుకుపోయి చెత్త ఇవ్వండి. ఇవ్వలేదా కన్సల్టింగ్ మేస్త్రికి ఫోన్ కొట్టండి, లేదా వార్డు ఇన్ఛార్జీలకు ఫోన్లు కొట్టండి. మాకు వీళ్ళు మున్సిపల్ కార్మిక సిబ్బంది రావడం లేదు, మా దగ్గర చెత్త తీసుకోపోవడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తే మేము అలర్ట్ అయిపోతాం. అంతేగాని మీరు వాళ్ళు రాలేదనో లేదా వాళ్ళు వచ్చిన ఆ టైంలో మేము లేదని చెప్పోసో రోడ్లోనో డ్రైనేజ్లోనో కాలవడేయడం మన ప్రజలు కూడా మానుకొని నీట్గా పెట్టుకో ఉండాలి సార్. జబ్బులు మనకే వస్తాయి రేపు. ఈ క్లైమేట్లకి మన ఇంటి ముందు మన పక్కన చెత్త వేసుకుంటే ఆ కాలువల నీళ్ళు పొంగి మనమే ఆ జబ్బులు వచ్చేది, బయటోడికి కాదు వచ్చేది. చాలా మంది కూడా మారాలి. చాలా కాలర్స్ అంతా కూడా మహిళలే వచ్చారు, వాళ్ళకి అత్యధిక శాతం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఎవరైతే అర్హులు ఈ డిసెంబర్ 25 నుంచి కూడా మళ్ళీ వాయిదా. చంద్రబాబు నాయుడు ఆడ ఎంత అడ్డుకున్నా పడుకున్నా కూడా ఇంక ఇచ్చి క్వశ్చన్ లేదు సార్. ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి తప్ప మిగతా అవన్నీ ఇచ్చేయడం అనౌన్స్ చేయడం జరిగిపోయింది. ఖచ్చితంగా ఇచ్చేది తీరుతుంది. కాకపోతే ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే ఆల్రెడీ ఇల్లు ఉంటే వాళ్ళకి రావు, ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది, అర్హులకు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒక సొంత ఇల్లు ఉండే వాళ్ళకైతే మాత్రమే రాదు, మీద ప్రతి ఒక్కరికి వస్తుంది ఎలిజిబిలిటీ. ఈరోజు 30 తిరుపతి కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంది ఇళ్ల పట్టాలకి అప్లై చేసుకున్నారు. తిరుపతిలో భూములు కొడుతుంది. తిరుపతిలో ఉన్న వాళ్ళకి భూములు ఎక్కడిస్తారు? వాళ్ళకి ఇల్లు ఇస్తారా ఇయ్యరా? ఖచ్చితంగా ఎవరైతే జాగాలు ఎక్కడిస్తారు? వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తామన్నారు, ఎక్కడిస్తారు వాళ్ళకి? సార్ ఇప్పుడు ఆ లిస్ట్ అనేది కొంతమందికి ఒకే చోట అందరికీ లేదు సార్. తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం భూముల్ని ఆల్రెడీ తీసుకొని సర్వే చేసి ప్లాట్లు వేసి పెట్టేసింది. అది ఆల్రెడీ ఎక్కడ కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం వస్తుంది సార్. మనం ఇప్పుడు ఏర్పేడ్ అయితేనేమి దాంట్లో కూడా లోపాయకారికంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక చోట ఇస్తారంట, వైసీపీకి అనుకూలంగా లేని చోట ఇంకొకరికి ఇస్తారు. వాలంటరీ ఇప్పుడు కార్యకర్తకైనా వాలంటరీ ముఖ్యమైపోయినట్టు సార్. ఇప్పుడు ఒక క్లస్టర్ కి వాలంటరీ ఎంత ముఖ్యమో అంత పెట్టేది కూడా మీరే కదా. వాలంటరీ పెట్టే మేంగా సార్. 32 వార్డులో 50 ఇండ్లకు గాను 10 మందికి ఉన్నటువంటి వ్యక్తి వేణుగోపాల్ సజెస్ట్ చేసిన వ్యక్తిగా ఇస్తారు కదా. అట్లంతా ఏం లేదు సార్. ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు కొంతమంది ఉంది సార్, అర్హత ఉంది. కాకపోతే ఇప్పుడు సేవ చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండాలి. ఈరోజు 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో జీతానికి పనిచేసేదానికి ఎవరికంటే వాళ్ళు నచ్చదు సార్. ఈ వాలంటీర్లుగా లక్షల జీతం వదులుకొని కూడా వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ₹1,00,000 ఫారిన్లో జీతం తీసిన వాళ్ళు కూడా మేము 10 మందికి సేవ చేసుకోవాలి, మాకుండే చాలా అనర్హులు కదా వచ్చే వాళ్ళు ఉన్నారు. అనర్హులు కాదు, ఈరోజు సేవ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు రావచ్చు. ఈరోజు అవసరం సార్. ఇప్పుడు ఏ వార్డులైనా ఏ వాలంటీర్లైనా ఎక్కడ నిలిచినా సరే మీరు రిఫర్ చేయండి, సేవ చేస్తాం అనుకునే వాళ్ళకి మేము ఖచ్చితంగా పెట్టిస్తాం. దాని గురించి కాదు, ఈ రోజు సేవ చేసే వాళ్ళు ముందుకు రావాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎలిజిబిలిటీ వాళ్ళు సేవ చేసుకోవడమే సార్ మెయిన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు, ఇంకోటి కాదు. అతనికి సేవ చేయాలి, ఈ క్లస్టర్కి నేను సేవ చేయాలి, ఈ 50 ఇండ్లకి నేను సేవ చేయాలి అనే ఇదే ఒక ఎలిజిబిలిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి అపాయింట్ అవుతున్నారే కానీ నీ రికమెండేషన్ నా రికమెండేషన్ ఇంకొక అవసరమే లేదు. రైట్ వేణుగోపాల్ గారు, తిరుతని వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీ బర్త్డే ఫంక్షన్లకు కానీ మీ ప్రజా సంకల్ప యాత్ర 2 ఏళ్ళకి పూర్తి చేసుకున్న భారీ స్థాయిలో జనసందోహంతో ముందుకెళ్తారు, అన్నీ చేస్తారు. అంటే మీ పార్టీలు మీరు చేసుకుంటే నష్టం లేదు, కానీ ఎన్నికలు పెడితే మాత్రం మీకు నష్టమా? ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా సార్? ఎప్పుడు వెళ్తారు ఎన్నికలు? ఏదైతే కరోనా కట్టడి అవుతుందో ఖచ్చితంగా అయిన వెంటనే ఎన్నికలకు పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎన్నికలు పెట్ట ఆయన భయపడి, అదేవిధంగా ప్రభుత్వం వస్తానే మేము నోటిఫికేషన్కి మేమే రమేష్ కుమార్కి చెప్పడము, దానికి ఎన్నికలకి ముందుకు తీసుకెళ్లడము జరిగింది. మాకు చెప్పకనే రమేష్ కుమార్ గారు దాన్ని ఆపేయడం జరిగింది. ఆ రోజు 0 ఒక్క కేసు కూడా మన రాష్ట్రంలో లేదు. భారతదేశంలో ఎక్కడో 2 కేసులు కేరళలోనూ ఇంకో చోట ఉంటే మన రాష్ట్రంలో కరోనా ముంచుకొచ్చేస్తుందని చెప్పి ఆ రోజు నిలిపేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు రమేష్ కుమార్ ఇద్దరు కలిపి ఆపించడం జరిగింది. ఆ రోజు కూడా మేము కోర్టుకు పోయినాం. అసలు కరోనా కేసే లేదు రాష్ట్రంలో, నువ్వు ఎందుకు ఆపినావు అంటే ఏదో ఆయన సమాధానం చెప్పుకున్నాడు. ఈ మారు చైనాలో జరిగిపోయింది, అమెరికాలో వచ్చేసింది, మన ఏపీలో కూడా వచ్చేస్తుంది, ఆ రోజు ఆపేశాడు. ఈ రోజు మన ఏపీలో 16,000 కేసులు ఉంటే ఈ రోజు ఎన్నికలు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ముందుకు పోతున్నాడు. ఈ రోజు నిమ్మగడ్డి రమేష్ గారు ఏమంటే అధికార పక్షంలో
చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ఆయన సూచనలు ఆయన సలహాలు తీసుకొని ఏదో ఆయన ఎన్నికలు జరిపేస్తే రేపు ఏదైనా ఎక్కడైనా జరిగితే ప్రశ్నించేది ఏ ప్రభుత్వం ఎవరిన ప్రశ్నిస్తారు? చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నీకు హెల్త్ కంట్రోల్లో లేనప్పుడు ఈరోజు రాష్ట్రంలోనే ఈ కరోనా కేసుల కట్టడిలో రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉండేటప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇది అవసరమా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అడిగితే ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాల్సింది వస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ గారు అనుకూల వాతావరణం కాంది మేము చెప్పాలి. మాకు ఈ హెల్త్ బులెటిన్ తీసుకుంటారు, ఈ విధంగా ఎన్నికలు జరపాలంటే ఓకే అని వాళ్ళు గ్రీన్ సిగ్నల్సే మేము ముందుకు పోతాం. హెల్త్ వాళ్ళు మేము కంట్రోల్లో లేదన్నప్పుడు ఏ విధంగా ఇస్తామో రేపు ప్రజలకి మేము ఏమేమి సమాధానం చెప్తాం? ఏదన్నా మిస్యూజ్ అయితే ఎవరు సమాధానం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు చెప్తారా? నిమ్మగడ్డ రమేష్ చెప్తారా? మేము చెప్పాలి. కాబట్టి మేము ప్రజలు మాకు ఓటేశారు కాబట్టి మేము వాళ్ళకి జవాబుదారితనంగా ఉండాలి. ఏ విధంగా అంటే వాళ్ళు చెప్పిన ప్రతిపక్షం అడిగింది కదా నేను పెట్టేయకూడదు, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ అడిగినాడు కదా పెట్టేయకూడదు. ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. రైట్. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వేడి కంటే కూడా నిమ్మగడ్డ వేడి బాగా ఎక్కువ కనిపిస్తుంది. అంటే చలి తీవ్రత ఎంత తట్టుకోవడానికి స్వెటర్లు వేసుకుంటాం, కానీ నిమ్మగడ్డ వార్త చూడంగానే వైసీపీ శ్రేణులకంతా కూడా జ్వరం వచ్చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి మధ్య వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు రావడం, ఒకరు అడిగి చేశారా అడక్క చేశారా అనేటువంటి అంశం పైన వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకవేళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ తిరుపతి బైపోల్ పెట్టమని అంటే అప్పుడు కూడా ఇలాంటి లెటర్ ఇస్తారా లేదా తల వంచి ఎన్నికలకు వెళ్తారా అనేటువంటి అంశాలు కూడా అతి త్వరలో తేలబోతుంది. ఏదేమైనప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా వేస్ట్ జాలాలకు పోకుండా మొండిపట్టు వెళ్లకుండా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులను బేజూరి వేసుకున్న తర్వాత ఎన్నికలకు పరస్పర సహకారంతో వెళ్ళాలి. ఆయన చెప్పినంత మాత్రాన ఇక్కడ చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలి. సిబ్బంది సిద్ధంగా లేనప్పుడు ఎన్నికల నిర్వహణలో అసాధ్యం. కాకపోతే వీరికి ఒక ఆప్షన్ ఉంది, కోర్టుకు వెళ్తారు, గవర్నర్కి వెళ్తారు, గవర్నర్ నుంచి కోర్టుకు వెళ్తారు. సో వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు కూడా ఇటీవల కాలంలో వెలువరుస్తున్నారన్నటువంటి అంశాలను కూడా తాజా ఉదాహరణలతో బాబ్డే గారు కూడా కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కోర్టు కూడా ఏమైనా ఇస్తారేమో, ఎవరైతే సహకరించని ఉద్యోగులపైన శిక్ష వేయండి, ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టండి అనేటువంటి తీర్పు కూడా ముందుగానే అనలైజ్ చేసేస్తున్నారు. కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనేటువంటి అంశాలను కూడా ఇవాళ ప్రజలు ఒక అవగాహనతో ఉన్నారు. సో కోర్టు పైన నమ్మకాలు కూడా సన్నగిల్లుతున్న తరుణంలో నెక్స్ట్ డోర్స్ కోర్టులో ఉంది. నిమ్మగడ్డ రేపో ఈరోజు కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఉత్తర్వులు తెస్తారు, ఎన్నికలు నిర్వహించండి అని. ఎన్నికలు నిర్వహించలేము అంటే వీళ్ళు వెళ్తారు, ఎన్జిఓలు వెళ్ళి ఎంప్లాయీస్ వెళ్ళి అఫిడవిట్ దాఖలు చేస్తారు, మేము చేయలేమండి, 6,890 మంది చనిపోయారు, సో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ఉంది, టీచర్ డిపార్ట్మెంట్ ఇట్లా ఉంది, సో ఎన్నికలు నిర్వహించడానికి మాకు అభ్యర్థి, సో ఈ ఉద్యోగులందరినీ తీసేసి కొత్త ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయండి అంటారు. సో మళ్ళీ తర్జమా భర్జమా, మళ్ళీ డైలమాలో పడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇవన్నీ కూడా కోర్టు ఒకవైపు నిలవడం, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పోస్టుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని వారు చెప్పడం, ఆ పోస్టులో ఉన్న వ్యక్తి ఏమో అవతల పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం. సో కోర్టులు ఒకవైపు చెప్తున్నాయి, ఒకలాగా చెప్తున్నాయి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఒకలాగా వ్యవహరిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒకలాగా వ్యవహరిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది మంచి వాతావరణం అయితే కాదు. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఇవాళ 151 సీట్లు ఇచ్చారు, లెట్ గో ఫర్ ఎలక్షన్స్, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో వజ్రాన్ని వజ్రంతోనే కోస్తారు, అంతేగాని బంగారంతో కోయరు. సో ఎంత దూరం పోతూ ఉన్నా, ఎంత వెనకడుగు వేస్తున్నా ఇవాళ ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. అడవిలో క్రూర ముఖాలు అన్నీ ఉంటాయి, ఒక సాధుజీవులే ఉండవు. సో ఇవాళ నిమ్మగడ్డ లాంటి వ్యక్తులని నమ్ముకోనో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టలేదు. సో ఇలాంటి మహామహుల్ని చూసినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల్లో తన మ్యాండేట్ తెలుసుకొని స్వేచ్ఛగా ఉండాల్సినటువంటి, భయం లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ భయం కంటే కూడా ఎందుకో మరి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటేనే కాస్త వెనకడుగేసేటువంటి పరిస్థితి ఉంది. మార్చి లోపల తన పదవీ కాలం పూర్తయ్యే లోపల ఎన్నికలు నిర్వహించాలని ఆయన పట్టుదలతో ఉంటే జరపకూడదు. ప్రజా ఆరోగ్యం, ప్రజాశ్రేయసే పరమావధిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆచరిస్తూ అనుగుణంగా అడుగులేస్తున్నటువంటి ఒక పరిస్థితి. తద్వారా కరోనా కేసులు కూడా తగ్గిస్తూ ప్రజల ప్రాణాలే మాకు ఇంపార్టెంట్. ఇవాళ ఫస్ట్ పాఠశాలలు తెరవాలి, పాఠశాలలో విద్యాబోధనలు జరగాలి, బస్సులు తిరగాలి, ప్రజలు బాగుండాలి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సర్కారు. సో ఏదేమైనప్పటికీ చూద్దాం ఇంకా ఎంతకాలం ఈ బోల్టింగ్ ఉంటుందా. మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి
తిరుత్తని వేణుగోపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాటి డిస్కషన్. రేపు 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.